ఇవాళ ఏం విన్నామంటే శ్రీ భగవాన్ వాచ్‌లో భగవంతుడు పలుకుతున్నాడు. ఈ సాధారణమైన పలుకు కాదు. ఈ భగవాన్ వాచ. అప్పటి వరకు అర్జునుడు విశ్వరూపం చూస్తున్నాడు. ఆ విశ్వరూపం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అందరూ కనిపిస్తున్నారు. ఆహ్, ఓకే. విశ్వరూపంలో ఎంత ఆహ్, దివ్యమైన ఆభరణాలున్నాయి. దివ్యమైన దండలున్నాయి. అండ్ దుస్తులున్నాయి. వస్త్రాలున్నాయి. అండ్ ఎటు చూసినా ముఖాలున్నాయి. నేత్రాలున్నాయి. అక్కడి వరకు పర్వాలేదు. అర్జునుడు చూడగలిగాడు. ఆ తర్వాత అందరూ కనిపిస్తున్నారు ఈ విశ్వరూపంలో. హ్మ్. బ్రహ్మ, శివ, ఆదిత్యస్, వసూస్, గంధర్వస్, కిన్నెరస్, సేజస్, సర్పెంట్స్ అందరూ కనిపిస్తున్నారు. ఆ! ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ విశ్వరూపంలో కనిపిస్తున్నాడు. అది చూసాడు అర్జునుడు. అంతా చూసిన తర్వాత చెప్తున్నాడు, "హే భగవన్! ఏ విశ్వరూప నువ్వే ఈ సృష్టికి మూలాధారము" అని. అంతా చెప్తున్నాడు. ఈలోపునేం కనిపిస్తుంది? రంగురంగులు ఎటు చూసినా చుట్టూ ఆ! అన్ని దిశల్లో దేదీప్యమానంగా రంగులు కనిపిస్తున్నాయి. ఇప్పుడేం కనిపిస్తుంది? ఒక్కొక్క ముఖము క్లోజప్ వ్యూలో కనిపిస్తుంది. ఈ ముఖాలన్నీ నోర్లిట్లా తెరుచుకొనున్నాయి. ఆ నోట్లో ఆహ్, హ్మ్. ఈ పళ్ళు వెరీ షార్ప్. మన టైగర్స్‌కి, లయన్స్‌కి ఉంటాయి పళ్ళు షార్ప్‌గా పెద్దగా ఆ దంతాలన్నీ కొదను పట్టిన దంతాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అది 1, 2 గాదు. ఏ దిక్కులో చూసినా ఇదే ముఖం కనిపిస్తుంది. ఇదే ఆహ్, ఓహ్! వక్త్రం ముఖము ఈ ఈ నోర్లు అండ్ ఈ నోట్లో ఉన్న ఈ షార్ప్ దంతాలు అండ్ కళ్ళిట్లా వెలిగిపోతున్నాయి. ఈ హ్మ్. సూర్యుడు గనక ప్రజ్వలంగా వెలుగుతున్నట్టు ఆ 2 కళ్ళట్లా వెలిగిపోతున్నాయి. ఆ ఆకారము, ఆ ముఖాల్ని అట్లా చూస్తుంటే అర్జునుడు నలుదిక్కుల అన్ని దిక్కుల అదే కనిపిస్తుంది. రంగులు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఆ భయంకరమైన ఆహ్, హ్మ్. నోరు అట్లా తెరుచుకున్నప్పుడు విశ్వరూపంలో కాలరూపం కనిపిస్తుందిప్పుడు. అంటే కాలంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది కనిపిస్తుందనమాట అర్జునుడికి. ఏం జరుగుతుంది భవిష్యత్తులో? ఈ కురుక్షేత్రంలో ఉన్న యోధులందరూ కూడా అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు, పాండవులు తక్క అందరూ ఈ భయంకరమైన నోరులోకి దూసుకొని పోతున్నారు. ఆ! మంటల్లో గనక ఈ మునుగురు పురుగులు ఇట్లా దూసుకొని పోతున్నట్టు అందరూ అట్లా ఆహ్, దూసుకొని పోతున్నారు. అండ్ ఒక్కొక్కళ్ళ తలలన్నీ ఆ దంతాల మధ్యలో పడి నజ్జునజ్జయిపోతున్నాయి. ఇది చూస్తున్నాడు అర్జునుడు. కంపించిపోతున్నాడు. ఆ! అడుగుతున్నాడప్పుడు. "ఎవరు? హే మహాపురుషా! నేనెవరిని చూస్తున్నాను? ఎవరు? ఎవరు నువ్వు? దయచేసి చెప్పవా?" అప్పుడు ఆ మహాపురుష పలుకుతున్నాడు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యానికేషు యోధాః. అర్జునుడు వింటున్నాడు. ఈ పలుకులు వింటున్నాడు. ఎక్కడొస్తున్నాయి ఈ పలుకులు? ఎవరు మాట్లాడుతున్నారు? హ్మ్. ఇది శ్రీ భగవాను వాచ. నేను కాలరూపుణ్ణి. సర్వంని ధ్వంసం చేయడానికొచ్చాను. ఈ కురుక్షేత్రంలో అటు ఇటు ఉన్న సైన్యం మొత్తము, మీ పాండవుల తక్క సైన్యం మొత్తము హ్మ్. ఈ మృత్యుకూపమైన ఈ నా మృత్యుకూపంలోకి చేర్చుకోవడానికి వచ్చాను. నేను కాలరూపుణ్ణి. సర్వం ధ్వంసం చేయడానికి వచ్చాను.
అన్నాడు. అది శ్రీ భగవాను వాచ. అర్జునుడు వణికిపోతున్నాడు. భగవంతుడు శ్యామసుందర కృష్ణ ఇట్లా అందంగా కనిపించి ఫ్లూట్ ఊదితే అది ఇమాజిన్ చేసుకుంటా, భగవంతుడా ఎంత సుందరంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. ఓహ్! కృష్ణుడంటే నాకిష్టం. కృష్ణుడంటే ఇష్టమే. భగవంతుడంటే ఇష్టమే. భగవంతుడు ఈ రూపంలో వస్తే అప్పుడేమవుతుంది నీ ఇష్టం? భగవంతుడిని మనం అర్థం చేసుకోవడము, భగవంతుడు వచ్చే విధానాన్ని మనం అన్ని వేళలా స్వీకరించడం అనేది మనము బద్ధజీవులం. మనతో ఎక్కడవుతుంది? ఆ! కానీ భక్త భాగవతాలుంటారే, శ్రీల ప్రభుపాద మన గురుజన వచ్చి హ్మ్. వాళ్ళు శ్రీల ప్రభుపాద ఎట్లా ఎట్లా ఉంటుంది? ఈ కాల రూపం వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాద ఏమన్నారు? శ్రీల ప్రభుపాద ఒకసారి సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంటే, శ్రీల ప్రభుపాద ఆ టైంలో తన శిష్యుడితో చపాతీలు చేస్తున్నాడనమాట. పైనేమో సైరన్‌లు మోగుతున్నాయి. అంటే బాంబు, బాంబు, ఆటమ్ బాంబు ఏ టైంలో అయినా ఆహ్, ఇంటి మీద పడొచ్చనమాట. ఏ టైంలో అయినా పడొచ్చు. అయితే అక్కడ శిష్యుడు అడుగుతున్నాడు శ్రీల ప్రభుపాదని, "ప్రభుపాద పైన ఇట్లా హెలికాప్టర్‌లు తిరుగుతున్నాయి కదా! ఆ ఆటమ్ బాంబులు ఎప్పుడైనా మన మీద పడొచ్చు కదా!" అనంటే శ్రీల ప్రభుపాద అంటున్నారు, "పడని, ఆటమ్ బాంబే కృష్ణ అనుకుంటాము" అని ఆచార్య చపాతీలు చేయడం ఆగలేదు. చెయ్యి ఆగలేదు. చపాతీలు చేస్తూనే ఉంది చెయ్యి. ఆ చపాతీ రోడ్ మన పెనం మీదకెళ్తూనే ఉంది. చపాతీలయితూనే ఉన్నాయి కృష్ణుడికి. కృష్ణుడి సేవ ఆగేది లేదు. ఏ రూపంలో కృష్ణుడొచ్చినా, కాల రూపంలో వచ్చినా, శ్యామసుందర రూపంలో వచ్చినా, కృష్ణుడి సేవ ఆగేది లేదు. అది ఆచార్య భగవాన్ శ్రీల ప్రభుపాద ఆ రకంగా హ్మ్. ఆధ్యాత్మిక శరీరంలో ఉండి, వృందావనంలో తిష్టేసుకొని లోపల కూర్చొని ఉన్నారు శ్రీల ప్రభుపాద. అందుకనే ఆటమ్ బాంబ్ అయితే ఏమైంది, కాళ్ళ రూపం అయితేంది, ఏదన్నా రాని. సేవైతే జరుగుతుంది. అక్కడ శ్రీల ప్రభుపాదులు చపాతీలు చేసేది ఈ భూలోకంలో ఇక్కడ గాదు. ఆటమ్ బాంబ్ ఉంటే కూడా పట్టదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాద ఆధ్యాత్మిక శరీరంలో లోపల రోజ్ ఆఫ్ వృందావనంలో ఉండి శ్యామసుందర కృష్ణకి సేవనందిస్తున్నారు. ఏ ఆటం బాంబొచ్చి ముట్టుకుంటుందేంటి? ఆ ఆధ్యాత్మిక శరీరాన్ని ఏం చేస్తుందేంటి? ఏమీ చేయదు. అది. అది ఆచార్య భగవానుల స్థానం. సాధు గురువుల స్థానం అది. భగవంతుడి పాదాలని మనం పట్టుకోవడము, అన్ని వేళలా పట్టుకోవడము, ఏ రూపంలో వచ్చినా పట్టుకోవడము మన తరం అయ్యే పనా? అందుకనే భక్త భాగవత పాదాలు పట్టుకుంటాం. అప్పుడు ఆ భక్త భాగవత మనకి ఏదో ఇట్లా చెప్పి, నేనున్నానులే నీకు, భగవంతుడు ఏ రూపంలో వచ్చినా నేను నీతో ఉంటాను. ఇదో నేను నీకు ఈ భగవంతుడి పాదాలను పెట్టాను ఇక్కడ, నువ్వు ఈ సేవ చేసుకో అని మనకి ఆశ్రయం ఇస్తారు. అది భగవాను వాచ ఉంది. భగవంతుడున్నాడు. కానీ ఆ భగవంతుడిని ఏ రూపంలో మనకు అందించాలి? ఏ రూపంలో మనల్ని ఆ సేవలో వినియోగించాలి అనేది భక్త భాగవతకే తెలుసు. సాధుగురుకి, ఆచార్య భగవానుకే తెలుసు. సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. సూర్యుడు భగవంతుడితో సమానం. ఆ సూర్యుడొచ్చి మన గదిలో కూర్చున్నాడనుకోండి, భగవంతుడా అంటే మనం భస్మం అయిపోతాము. కానీ అదే సూర్యుడు సరే నీ నీ మొర విన్నాను అని సూర్యకిరణాల రూపంలో మన దగ్గరకొస్తాడు. అది ఆచార్య భగవాన్. అది సాధు గురు. ఇది గురుతత్వ. జీవతత్వ శరణు పొందేది గురుతత్వ రూపంలోనే. సూర్యకిరణాల దగ్గరే శరణం తీసుకోగలదు జీవతత్వ. సూర్యుడు లోపలికెళ్ళడం కష్టం. ఈ సూర్యకిరణాలే మనకి ఆధ్యాత్మిక శరీరం ఇచ్చినప్పుడు ఈ సూర్యకిరణాలు సూర్యుడి దగ్గర తీసుకెళ్తాయి. ఆ ఆధ్యాత్మిక శరీరం అటువంటి శరీరం అది తట్టుకోగలుగుతుంది.
ఇదంతా చేయగలిగింది ఆచార్య భగవానులు. సో, ఇదే మనం ఆహ్, హ్మ్. గురువాష్టకంలో విన్నది. సాధు గురువు ఇట్లా ఇస్తారు మనల్ని భగవంతుడు అని. హ్మ్. ఎప్పుడు లోకంలో కృష్ణ లోకంలో ఉంటారు. సాధుగురు, ఆచార్య భగవానులు. ఆధ్యాత్మిక శరీరంలో ఉంటారు కదా! హ్మ్. అటువంటి సాధుగురువుని మనము ఆశ్రయం తీసుకుంటాము. ఆ రకంగా శ్రీ గురువు మనల్ని సేవలో ఉంచుతారు. భగవంత్ సేవలో ఉంచుతారు. భగవంతుడు మనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేంత సీను మనకి లేదు. గుణాల్లో ఉన్నాం కాబట్టి. సో, భగవంతుడు ఏమి ఉపదేశం చేశాడో, ఆ ఉపదేశము గురువు ద్వారా ఏదైతే మనకొస్తుందో అది చాలు. మన జన్మకి, ఈ ఈ జీవతత్వకి అది చాలు. అదే మనల్ని భగవద్ధామానికి తీసుకొనెళ్ళుద్ది. అందుకని గురుముఖ పద్మవాక్య చిత్తేత కొరియా ఐక్య. ఏ సూర్యకిరణాలైతే వస్తున్నాయో సూర్యుడి దగ్గర నుండి నన్ను ఆదుకోవడానికి అవే నా చిత్తంలో ఐక్యం. హ్మ్. ఆ గురువిచ్చిన సేవని పట్టుకొని, ఆ గురువిచ్చిన ఉపదేశం పట్టుకుంటే, నామం పట్టుకుంటే అదే చాలు. అదే మనల్ని లోపల జ్ఞాన చక్షువునిస్తుంది. అజ్ఞానాన్ని పారదోలి మన హృదయంలో ప్రేమ భక్తిని భగవంతుడి పట్ల ప్రేమను నింపుతుంది. భగవంతుడిని పట్ల ప్రేమ కావాలంటే అర్థం అవ్వాలని ఏమీ లేదు. గోపికలకి శ్రీకృష్ణుడు ఏం అర్థమయ్యాడేంటి? ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడేం చేస్తాడో కూడా తెలీదు. ఆయన ఎంతటి ప్రేమ. సో, ఆచార్య భగవానులు హ్మ్. సాధుగురు, శ్రీ గురు అటువంటి ప్రేమ నింపుతారనమాట మన హృదయంలో. ఆ! అట్లా ఆ రకంగా మనల్ని అంతరంగికమైన ఆధ్యాత్మికమైన వృందావనంలోకి చేరుస్తారు. భగవంతుడిని పూర్ణంగా అర్థమై చేరే ప్లేస్ కాదది. అంతరంగికమైన ఆధ్యాత్మికమైన వృందావనం. మన హృదయంలో ఆహ్, సాధుగురు, శ్రీ గురు ఒక ప్రేమి భక్త మొత్తం హృదయాన్ని ఆహ్, భగవత్ ప్రేమతో నింపినప్పుడు, అప్పుడు ఆ గ్రూవ్స్ ఆఫ్ వృందావన ఆ వృందావనంలోకి తీసుకొనెళ్తారనమాట. శ్రీ హరినామం కూడా కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తో అని భగవంతుడు దర్శనమిస్తే అర్జునుడు వణికిపోయాడు. ఆ! ఇట్లా వణికిపోతాడని తెలుసు భగవంతుడికి. అందుకనే అట్లా మృత్యువు రూపంలో వచ్చి మనల్ని భగవంతుడు మృత్యు రూపంలో వస్తున్నప్పుడు ఏమ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆచార్య భగవాన్ చెప్పారనమాట. భగవంతుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తో అంటున్నా కూడా, ఈ ఆచార్య భగవాన్, ఈ ప్రేమి భక్త వాళ్ళకెట్లా వినిపిస్తుంది? ఓహ్! నా స్వామి ఇప్పుడు ఈ మర్త్యలోకం నుండి ఈ ఆహ్, శరీరం హ్మ్. మర్త్య శరీరం నుండి ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకొనెళ్ళాలి కదా స్వామి. అందుకని ఈ రూపంలో దర్శనమిస్తున్నాడు. నా స్వామి నన్ను తీసుకెళ్ళడానికొచ్చాడు. భగవద్ధామానికి తీసుకెళ్ళి ఆహ్, ఆ వృందావనంలో ఆధ్యాత్మిక వృందావనంలో నన్ను సేవలో పెట్టడానికొచ్చాడు అని అనుకుంటారు. అది వాళ్ళ భావన. ఆధ్యాత్మిక శరీరంలో ఉన్నారు కదా! అది భావన. సో, భగవంతుడిని, భక్త భాగవతల్ని మన లెవెల్‌కి తీసుకొచ్చి, భక్తిని మన లెవెల్‌కి తీసుకొని రావడం కాదు. ఈ భక్త భాగవతాలున్నారే, భక్తంటే ఇది, ఇట్లా చేయాలి అని ఎట్లయితే చెప్తున్నారో, వాళ్ళు ఏది చెప్తున్నారో దాన్ని మన శిరస వహించి, ప్రార్థించి, ఆ! ఆహ్, యాచించి, ప్రార్థించి ఆ ఆధ్యాత్మిక స్థానంలోకి మమ్మల్ని తీసుకొనెళ్ళరా అనేలాగా ఉండాలి మన భక్తి. అది గురుముఖ పద్మవాక్యతో వస్తుంది. సో, నామము. సో, ఈ నామము శ్రీ హరినామం ఏం చేస్తుంది? ఎన్ ఇది చాలా కరుణ హ్మ్.
బాగా కరుణతో కూడుకున్న రూపమనమాట ఇది. నామ భగవన్ కాల రూపంతో వచ్చినప్పుడు కంపించిపోతాము. ఆ కాల రూపంలో వచ్చిన కంపించకుండా ఉండడానికి నామ భగవన్ రూపంలో వచ్చి గురువు ద్వారా మనకి ఆధ్యాత్మిక శరీరాన్ని ప్రసాదింపచేస్తాడు ఈ నామ భగవన్. ఆ ఆధ్యాత్మిక శరీరంలో మనం తిష్ట యేసుకొని సేవలో ఉన్నప్పుడు కాల రూపంలో వచ్చినా కూడా మన ఇష్ట దైవం దర్శనమే అవుతుంది. ఆ! ఆ రకంగా మనము హ్మ్. వృందావనంలో స్థిరంగా ఉంచుతుంది ఈ ఆధ్యాత్మిక శరీరం. ఎక్కడి నుండొస్తుందిది? నామ భగవన్ నుండొస్తుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఇక్కడి నుండొస్తుంది ఈ ఆధ్యాత్మిక శరీరం. ముందు శ్రీ హరినామము మన లోపలికెళ్ళి చిత్తాన్నంతా శుద్ధి చేసి కృష్ణమయం చేస్తుంది. అది చేతోదర్పణ మార్జనం. అక్కడ మొదలుకొని ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఆధ్యాత్మిక శరీరాన్నిస్తూ ఎక్కడి వరకు తీసుకొనొస్తుంది? అయినందతనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ నందతనుజ కృష్ణ దర్శనమిప్పిస్తుంది నామంలో. అక్కడ పెడుతుంది. నందతనుజ కృష్ణ పాద పద్మాల దగ్గర పెడుతుంది శ్రీ హరినామం. ఆధ్యాత్మిక శరీరంతో. అటువంటిది ఈ నామము. సాధారణమైన నామం కాదు. అటువంటి భక్తి మనకివ్వబడింది. అటువంటి నామం మనకివ్వబడింది. ఇది హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఆ కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్తో ఆ రూపం వచ్చే కన్నా ముందు మనకి ఆధ్యాత్మిక శరీరం ఇచ్చి మనల్ని అభయల్ని చేసి ఆధ్యాత్మిక జగత్తులో స్థాపించడానికి వచ్చిన రూపం ఇది. నామ భగవన్ శ్రీ హరినామం. ధారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామలేలే పాయే ప్రేమ ధాన ఆత ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री हरिनाम प्रभु की जय. श्री शिक्षाष्टकम की जय. आचार्य भगवान की जय.